హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కవిత బెయిల్ విషయంలో రేవంత్ రెడ్డి సారీ చెప్పాడా? సో ఆయన అయితే ట్విట్టర్లో సారీ చెబుతూ ఒకటైతే పెట్టారు. అయితే అది ఎవరికి చెప్పారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో నిన్న 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు కొద్దిగా సుప్రీంకోర్టు విషయంలో కొద్దిగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు, ఇబ్బందికరమైన వ్యాఖ్యలు. సో వాటి వల్ల ఆయన ఇప్పుడు అందరికీ సారీలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక సామెత ఉంది, నోరా వీపుకు తేకే అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. అంటే ఎక్కువ మాట్లాడితే వీపు పగిలిపోద్ది అని చెప్పి. సో ఆ టైప్లో మనం ఏదో వచ్చింది, రాజకీయంగా రకరకాల సమీకరణాలు నడుస్తూ ఉంటాయి. సో ఒప్పందాలు, పొత్తులు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో వీటిల్లో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలని ఇన్వాల్వ్ చేసి వివాదాస్పదంగా మాట్లాడితే చివరికి అది మనం ఇలాగే సారీలు చెప్పుకునే పరిస్థితి వస్తుందన్నమాట. సో అసలు ఈ సంఘటన ఏంటి అనేది ఒకసారి చూస్తే, రేవంత్ రెడ్డి గారు అంటే ఇది ఆల్రెడీ మీ అందరికీ కొంత తెలిసిన విషయమే. అయితే దీని వెనుక ఆయన సారీలు చివరికి అందరికీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. పైగా ఆయన ఓటుకు నోటు కేసు విషయంలో కూడా ఇప్పుడు కోర్టు కాస్త సీరియస్గానే తీసుకుంది. ఎందుకంటే బాగా కోర్టును హర్ట్ చేశాడు ఈయన. సో చెప్తాం మీ పని అనే పరిస్థితికి తెచ్చుకున్నాడు అనమాట. సో ఎట్లా అంటే, కవిత బెయిల్ విషయంలో రేవంత్ రెడ్డి గారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చింది అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. దీనికి ఈ మాటకి సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సీరియస్ అవడంతో ఏమన్నారంటే, మీరు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక సీఎంగా ఉండి మీరు ఈ విధంగా మాట్లాడతారా? అంటే రాజ్యాంగబద్ధ వ్యవస్థలు, ఈ కోర్టు లాంటి, జ్యుడిషియరీ ఇలాంటి వ్యవస్థల మీద మీకు నమ్మకం లేదా? మీరు అలాంటి ఒక ఇదిలో ఉన్నారా, అపనమ్మకంతో ఉన్నారా అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది. దాంతోపాటు మీరు మాట్లాడిన వ్యాఖ్యలు ఏమాత్రం సరైనవి కాదు, కోర్టు ఏవైతే ప్రొసీడింగ్స్ ఉంటాయో వీటిని మీరు అవమానపరచడం అని చెప్పేసి కోర్టు కూడా అంది. కేవలం 100 రోజుల సీఎంగా ఉన్న మీరు ఈ తరహా భావజాలం కలిగి ఉన్నారంటే ఇది ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పేసి ఈ కోర్టు అయితే వ్యాఖ్యానించింది అనమాట. ఆయన తరపు లాయర్ల మీద కూడా కాస్త కొద్దిగా గడ్డిపెట్టినట్టుగా మాట్లాడారు. అయితే దీంట్లో రేవంత్ రెడ్డి గారిని కోర్టు మరింత ఏం క్వశ్చన్ చేస్తూ ఉందంటే, ఈ విషయంలో ఏ కేసులైనా సరే, ఏ తీర్పులైనా సరే కోర్టులు, సుప్రీంకోర్టు కావచ్చు, ఏ కోర్టు అయినా ఇలా రాజకీయ నాయకులను లేకపోతే వ్యక్తులను, పార్టీల వ్యక్తులను అడిగి తీర్పులు ఇస్తాయని మీరు అనుకుంటున్నారా అని చెప్పేసి సూటిగా అడిగింది కోర్టు. ఏం చెప్పాలి సమాధానం? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు దీనికి? అంటే రాజకీయంగా ఏవో పార్టీల మధ్య ఒప్పందాలు అవన్నీ కూడా రాజకీయ విమర్శలు చేయొచ్చు. నిజానికి ఈ కోర్టుకు సంబంధించిన విమర్శలు కూడా ఈ పార్టీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు కొంతమంది చేశారు. కానీ రేవంత్ రెడ్డి సీఎం, ఆయన ఈ విధంగా మాట్లాడితే అది రాష్ట్రం మొత్తంలోని ప్రజలకు ఒక తప్పుడు భావజాలం వెళ్తుంది. అదేవిధంగా కోర్టుల వ్యవస్థని ప్రజలు నమ్మడం మానేస్తారు. అలాంటి పరిస్థితి, అలాంటి ఆందోళనకరమైన సిచ్యువేషన్ని ఎప్పుడూ కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు క్రియేట్ చేయకూడదు. మిగతా వాళ్ళు మాట్లాడింది కూడా తప్పే, కాకపోతే వాళ్ళ మాట్లాడిన మాటలు దీని దృష్టికి రాలేదు, కోర్టు దృష్టికి. కానీ రేవంత్ రెడ్డి గారు సీఎం కాబట్టి వీటికి వచ్చే ఆ వైడర్ అప్లాజ్ ఏదైతే ఉంటుందో దానివల్ల వాళ్ళ దృష్టికి వెళ్ళింది. సో దాంతో రియాక్ట్ అవ్వడం జరిగింది. సో అది ఎందుకు కోర్టు రియాక్ట్ అయింది, ఆ లాయర్లు ఎందుకు వెళ్ళారు ఏంటనేది చూస్తే ఇక్కడ సంఘటన, మరొక సందర్భం ఉంది. ఓటుకు నోటు కేసు. ఈ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు మొదటి నిందితుడు కాబట్టి అది ఇంకా సాగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టిన ఏసీబీ అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అండర్లోనే పనిచేస్తుంది. సో ఏ డిపార్ట్మెంట్ అయితే కేసు పెట్టిందో ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కావచ్చు, ఛార్జ్షీట్లు కావచ్చు సరిగ్గా ఇది చేయకపోవచ్చు, దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోవచ్చు అని చెప్పేసి పిటిషన్ వేశారు కోర్టులో. సో రేవంత్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది తెలంగాణ హైకోర్టుని అన్నట్లుగా పిటిషన్ వేస్తే దానికి సుప్రీంకోర్టు విచారణలో భాగంగా ఈ మాటలు మాట్లాడింది. మాకు హైకోర్టు మీద నమ్మకం ఉంది, తెలంగాణ హైకోర్టు న్యాయ వ్యవస్థ మీద, వీటి మీద నమ్మకం ఉంది కాబట్టి ఏ ఇబ్బంది లేదు అని చెబుతూనే ఇది తెలిసిన తర్వాత దీని గురించి మాట్లాడి అప్పుడు మళ్ళీ కోర్టు ఒక ఆప్షన్ అయితే చెప్పింది. మీకు ఇలాంటి భావజాలం ఉంది కాబట్టి మేము, అంటే రేవంత్ రెడ్డి గారి భావజాలాన్ని ఉద్దేశించి, సో మేము మీ ఏదైతే ఈ కేసు ఉందో ఓటుకు నోటు కేసు, దీన్ని వేరే కోర్టుకు, వేరే రాష్ట్రాలకు బదిలీ చేయాలి అనుకోవడంలో తప్పేం లేదు కదా అని చెప్పి ఆలోచించింది. నిజానికి సుప్రీంకోర్టుకు అలాంటి ఆలోచనే లేదు. కానీ ఇలాంటి భావజాలం వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు ఆలోచించడం అనుకున్నారో ఏమో కానీ దీన్ని మధ్యప్రదేశ్ కోర్టుకు బదిలీ చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది, మధ్యప్రదేశ్ హైకోర్టుకి. సో దాన్ని మేము చేయొచ్చు కదా అని చెప్పేసి ఇలా ఆలోచిస్తామని కోర్టు అనడం జరిగింది. సో దీంట్లో భాగంగా ముకుల్ రోహత్గి గారు, ఎవరైతే కవిత కేసును వాదించిన వ్యక్తి, సో అదేవిధంగా మరొక సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూద్రా, సో ఈయన ఏపీలో మన చంద్రబాబు గారి కేసును వాదిస్తూ వచ్చారు కదా, సో ఈ కేసులో ఆయన కూడా ముఖ్యమైన లాయర్. సో వీళ్ళని ఈ విధంగా అడగడంతో వాళ్ళు కూడా కల్పించుకొని సారీ చెప్పి ఇలా ఈసారి జరగకుండా చూసుకుంటాము అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇది సంఘటన. అయితే దీని తర్వాత కోర్టు ఈ విధంగా చివాట్లు పెట్టడంతో సీఎం గారికి కాస్త మర్యాద పోయినట్టయింది.
నేను సీఎంను కదా, నేను సుప్రీంను కదా, రాష్ట్రంలో నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది. సో విలువలు, రాజకీయ నైతిక విలువ ఇదంతా పట్టించుకోకుండా మాట్లాడేయచ్చు అనుకుంటే చెల్లదు. సో సీఎం గారికి అయితే ఇలాంటి అక్షింతలు పడడంతో ఇక ఆయన కూడా తేరుకొని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. నిజానికి ఆయన ట్వీట్ కన్నా ముందు కేటీఆర్ గారు కూడా ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్ని ట్వీట్ చేశారనమాట. సుప్రీంకోర్టు జడ్జిని కూడా ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు, ఈ విధంగా ఒక దురభిప్రాయం ఉంది అని. అది వాళ్ళ దృష్టికి వెళ్ళలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అపాలజైజ్ చేస్తూ ట్వీట్ అయితే చేశారు, అడుగుతూ. ఎట్లా అంటే, నేను మాట్లాడిన మాటలన్నీ కూడా వక్రీకరించారు, నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, నా ఉద్దేశం అది కాదు అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో దీంతోపాటు మరిన్ని విషయాలు అన్నారు. రాజ్యాంగం మీద, కోర్టుల మీద నాకు గౌరవం ఉంది అని చెప్పేసి ఆయన చెప్పారు. ఆ గౌరవం ఉన్నప్పుడు మరి బీజేపీ వాళ్ళు చెబితే కోర్టులో ఎలా ఇచ్చారు అని చెప్పి ఏ విధంగా అన్నారు? నిజంగా గౌరవం ఉంటే అనకుండా ఉండాలి కదా. పైగా వక్రీకరించారట. ఆయన మాట్లాడింది మీడియాలో కూడా ఉంది, ఆయన ఏం మాట్లాడారు. సో ఇందులో వక్రీకరించడానికి ఏముంది? ఇంకా బీజేపీ బీఆర్ఎస్ పొత్తులో భాగంగా వచ్చింది. సో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అని చెప్పేసి ఇప్పుడే కాదు అనేక సార్లు రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు కొత్తగా అనేది ఏం లేదు. ఇక దాంట్లో వక్రీకరించేది ఏముంది? ఆయన అన్న మాటలే కోర్టు దృష్టికి వెళ్ళాయి, కోర్టు రియాక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ తేరుకొని న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, రాజ్యాంగం మీద నమ్మకం ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో బహుశా ఆయన కేసు మధ్యప్రదేశ్కి తరలిస్తారన్న భయంతో మళ్ళీ మాట మార్చారేమో తెలియదు. చూస్తుంటే అలాగే కనిపిస్తుంది ఓవరాల్గా. సో ఇది ఈయన రియాక్ట్ అయిన పద్ధతి. అయితే ఈయనకి అసలు ఇలాంటి అభిప్రాయం ఎందుకు వచ్చింది? బీఆర్ఎస్ బీజేపీ ఈ అభిప్రాయం ఎందుకు వచ్చింది? సో దీంట్లో కొన్ని గమనిస్తే ఆయన చెప్పిన లాజిక్లు కూడా, అంటే కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుతున్న లాజిక్లు ఎలా ఉన్నాయంటే, మనీష్ సిసోడియాకి బెయిల్ రావడమేమో దాదాపు 16 నెలలు ఆయన జైల్లో ఉన్నారు, ఆ తర్వాత బెయిల్ వచ్చింది. అదేవిధంగా కేజ్రీవాల్కి అయితే ఇప్పటికీ బెయిల్ లేదు. ఒకసారి ఈడీ బెయిల్ అయితే వచ్చింది కానీ సిబిఐ కేసు నుంచి మాత్రం బెయిల్ రాలేదు. సో ఆయన బయటకు వచ్చారు, మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. కవితకు మాత్రం కేవలం 3.5 నెలల్లోనే బెయిల్ వచ్చేసింది. సో ఇది ఎలా జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఉన్న డిస్కషన్. సో ఎలా జరిగింది అంటే 3.5 నెలల్లో వచ్చేసింది కాబట్టి ఇక అది ఆ బెయిల్ ఏదో ఒప్పందాల ప్రకారం వచ్చినట్ట. నిజానికి మనీష్ సిసోడియా కేసుకు సంబంధించి కూడా ఆయనకు బెయిల్ ఇస్తూ ఇలా వీళ్ళని మగ్గబెట్టడం సరైంది కాదు అని చెప్పేసి కోర్టు కూడా అభిప్రాయపడింది కదా. ఆ అభిప్రాయంతో ప్రకారమే ఆ తర్వాత నెలలోనే ఇప్పుడు ఈవిడికి బెయిల్ వచ్చింది. ఆ కేసు హీరింగ్కి ఒక డేట్ అనేది ఇస్తారు, ఆ వాయిదా ప్రకారం వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. సో ఆ వాయిదా ప్రకారం వెళ్తే అక్కడ బెయిల్ వచ్చేసింది. అది క్లియర్గా కనిపిస్తూనే ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా ఏదో కోర్టులు ఇలా లొంగిపోతాయి అని వ్యాఖ్యానించడం కొద్దిగా ఇబ్బందికరమైంది. సో ఈ విషయంలో జస్టిస్ గవాయ్ గారు, బిఆర్ గవాయ్ గారు ఈ విధంగా గట్టిగా రియాక్ట్ అయ్యారు. సో చివరికి రేవంత్ గారు సారీ చెప్పుకోవాల్సి వచ్చింది. సో ఇది పరిస్థితి. ఇప్పటి నుంచైనా కొద్దిగా మాటల్లో జాగ్రత్త పడతారేమో చూడాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో సీఎం అయిన తర్వాత ఆయన మాటల్లో కొద్దిగా ఈ ఫ్లో అనేది వెళ్ళిపోతుందన్నమాట, జారిపోతున్నాయి కొన్ని మాటలు. అయితే రాజ్యాంగ వ్యవస్థల మీద మాట్లాడినప్పుడు అది కాస్త ఇబ్బందికరంగా తయారవుతుంది. అలాగే ఈయన కేసును కూడా, ఏదైతే ఓటుకు నోటు కేసు ఉందో దీన్ని మళ్ళీ సోమవారానికి వాయిదా వేసింది. సో సోమవారం ఆయనకి మరి ఆ కేసుని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టులోనే ఉంచుతారా లేకపోతే మధ్యప్రదేశ్